మనము నేను అనే ఈగో ప్రాబ్లం తో చచ్చిపోతున్నాం. నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రభంజనం. ఈ ఈగో ప్రాబ్లం లేకుండా ఉంటే మిమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పంపించే దమ్ము నాకుంది. మీకుందా? అయితే నేనంటే ఇక్కడ నా ఒక్కడని కాదు, ఇవాళ శరత్ సార్ గాని, నేను గాని, రఘు గాని, పృథ్వన్న గాని, మేమంతా మా వయసులో టీనేజ్ అంతా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, రోషయ్యకి వ్యతిరేకంగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా జైల్లోకి పోయి కేసులు పెట్టుకొని ఒక కేసీఆర్ అనేటువంటి తీసుకొచ్చి తెలంగాణ జాతిపిత చేసిన పాపం మాదే, మంచి మాదే. సరే, తెలంగాణ రావడం వల్ల ఒక 20% 30% భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఒక కమ్మాయన చంద్రబాబు నాయుడు పోయి ఒక వెలమాయన వచ్చిండు. వెలమాయనతో పాటు వెలమ కులంలో కొంతమంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు వాళ్ళు వచ్చారు. కమ్మోళ్ళు దోపిడీ చేస్తున్నారని మనమంతా చిగమోగినాం. 1200 మంది పొరగాళ్ళు వచ్చారు. మళ్ళా వెలమాయన వచ్చిండు. వెలమ కులం మీద గాని, రెడ్డి కులం మీద గాని, ఏ కులం మీద నాకు వ్యతిరేకత లేదు. అగ్ర కులాల్లో ఉన్న అభ్యుదయ భావాలు త్యాగం చేయబట్టే కనీసం మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. నిజంగా మాట్లాడుకోవాలి. ఇక్కడికి ఒక బ్రాహ్మణ ఉన్నాడు, ఒక కర్ణనాయ ఉన్నాడు, మేడం ఉన్నారు, ఇవాళ రెడ్డి ఆయన ఉన్నాడు. కులాలకి మేము వ్యతిరేకం కాదు. కానీ ఎవరికి వ్యతిరేకం అంటే, ఈ తెలంగాణ నిత్యం రక్తసిక్తమై కొన్ని వేల లక్షల మందిని చంపిన దోపిడీదారులకు మేము బరాబర్ వ్యతిరేకం. అవునా కాదా? వాడు ఏ కులమోడైనా, మా మున్నూరు కాపోడైనా, ఎస్సీ అయినా, బ్రాహ్మణుడైనా, ఫస్ట్ మనం కులాలను తిట్టడం బంద్ చేయాలి. నాతో సహా నేను కూడా తిట్టినా క్షమించమని అడుగుతున్నా. ఉన్న పెద్దలందరూ సూది దారం పాత్ర పోషించాలి. చట్టసభల్లో మనం ఉండాలనుకోవద్దు, మనకన్నా కిందోలను పంపాలి. సూది దారం పాత్ర పోషిస్తే దారం అందరినీ భరిస్తుంది. మిమ్మల్ని అందరినీ చట్టసభల్లో పోవడానికి మేమేం చేయాలో చెప్పాలి. శరత్ గారు చెప్పిర్రు, నేను నిస్వార్థంగా కమిట్మెంట్, రగన్న చెప్పిండు, నేను రాజకీయాల్లోకి రాను, మీడియాలోనే ఉంటాను. నేను చెప్తున్నా, నాకు పిల్లలు కూడా ఇప్పుడు నేను వదులుకోగలను అంటే అలా మెంటల్ గా ప్రిపేర్ చేసిన. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే ఎక్స్పెరిమెంట్ కి నన్ను ఏ విధంగా వాడుకుంటారో వాడుకోండి. సాగడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. ఒకటే చెప్తున్నా, శాంతియుత మార్గంలో ప్రశాంతంగా ఆలోచించాలి. చాలా మంది శక్తులు మనకి సేవా రంగంలో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అడుగుతున్నారు, మీరు పార్టీ పెట్టండి అని. పార్టీ పెట్టడం అంటే చాయ్ పార్టీ పెట్టినంత ఈజీ కాదు, లేకపోతే సొంతంగా పార్టీ పెట్టినట్టు దుకాణం కాదు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ఆలోచనలు తీసుకొని ప్రజలందరి పార్టీగా అందరి తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, ఆనందమయ తెలంగాణ కావాలి. ఇది కొందరు పిడికెడు మంది పెత్తందారుల చేతిలో ఉంది. కాబట్టి ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క ఆలోచనలు మాకు ఇవ్వండి. మీరు త్యాగానికి సిద్ధపడండి. మీరెంతో మీకు అంతే, మనమెంతో మనకంత కాదు. కాంశీరామ్ కాలంలో మనమెంతో మనకంత, ఇప్పుడు మీరెంతో మీకు అంతే. మీరు 1% ఉంటే 1% షేర్ ఇస్తాం, మీరు 10% ఉంటే 10% షేర్ ఇస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీదే ప్రజాస్వామ్యం. కాబట్టి 90% ప్రజలకి 90% వాటా దక్కాల్సిందే. 10% అగ్రవర్ణ పేదలకి 10% దక్కాల్సిందే. ఎం సార్ ఒక చాణక్యుడు లాగా ఢిల్లీలో చక్రం తిప్పి తెలంగాణ తీసుకొచ్చిండు. లక్ష్మణ్ సార్ ఒక తత్వవేత్త భాష పోషించిండు.